హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే నేను ఒక మూవీ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను ఆ మూవీ గురించి కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను. 1-2 వీడియోస్ అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ మూవీకి వెళ్తున్నప్పుడు వీడియో అప్లోడ్ చేశాను. అండ్ మూవీ వెళ్ళి వచ్చిన తర్వాత నేను దాని నుంచి ఏం నేర్చుకున్నాను అన్నది కూడా వీడియో అప్లోడ్ చేశాను. అంటే ఎలా ఉంది, ఏం నేర్చుకున్నానని. అండ్ ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేశాను. అండ్ మా ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్కి సారీ చెప్పాలి అని చెప్పేసి, సో దానికి కూడా రిలేటెడ్గా అనమాట. సో ఇవన్నీ ఒక మూవీ నుంచి నేను ఇది ఎంత నేర్చుకున్నాను అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పేశాను మీకు. అండ్ ఇంకా చెప్పాలంటే ఆ మూవీ గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు, ఏ మూవీ అని చెప్పేసి. ఆ మూవీ పేరు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, 1-2 సార్లు మెన్షన్ చేసి ఉంటాను వీడియోలో. సో అది కూడా కొంచెం అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకంటే మాస్క్ పెట్టుకున్నాను కదా. సో ఆ సౌండ్ వల్ల అర్థం అవ్వకపోవచ్చేమో. ఆ మూవీ నేను ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఆ మూవీ అప్పటికే థియేటర్స్ నుంచి వెళ్ళిపోయింది. మనం అంతే కదా, ఎప్పుడు మంచి మూవీస్ని ఎక్కువ ఆడనేమో. ఏమన్నా సరే వైలెన్స్ ఉన్నవే కావాలి, తొడలు కొట్టి మిసాలు తిప్పి సుమోలు పైకి లేపితే చాలు హిట్ చేస్తాం. సో ఇలాంటి మూవీస్ ఎక్కువసేపు ఆడవు, అలా వచ్చి అలా పోతాయి. బట్ నా అదృష్టం ఏంటంటే నేను వైజాగ్లోని నేను వెళ్ళిన రోజే లాస్ట్ అనమాట థియేటర్కి. అది మేము యాక్చువల్లీ ముగ్గురమే ఉన్నాం ఆ సినిమాకి. ఆ సినిమా పేరు ఏంటంటే 12th ఫెయిల్. అది చాలా అంటే చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ మై లైఫ్ అనమాట. అసలు అలాంటి మూవీ ఇంకోసారి చూడను అని కూడా తెలియదు. అంత నచ్చింది. అంత మోటివ్ అయ్యాను, అంత ఇన్స్పైర్ అయ్యాను. అండ్ నా మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను, నేను ఏం చేస్తున్నాను అన్నది కూడా తెలుసుకున్నా. ఆ మూవీ మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరైతే వాచ్ చేయండి. అండ్ ఇంకా చెప్పాలంటే నేనైతే ఆ మూవీకి వెళ్ళినప్పుడైతే ముగ్గురు ఉన్నాం ఆ థియేటర్లో. కానీ షో వేసాడు, ముగ్గురికి షో వేసాడు. అది ఇంకా అదృష్టం అని చెప్పుకోవాలి. మ్యాక్సిమం చాలా థియేటర్స్లో ముగ్గురు ఉంటే, మ్యాక్సిమం 10 మంది ఉంటే, లేకపోతే ఒక 7 or 8 అలా ఉంటే వేస్తాడు. ఇక 3-4 ఉంటే వేయడు. బట్ అదృష్టం బాగుంది, వేసాడు. నేను ఆ రోజు చూశాను. అండ్ తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే ఏదో ఫీల్డ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ వీడియో తీద్దాం అనుకున్నా ఆ మూవీ గురించి. బట్ అంటే ఆ మూవీ అప్పటికే థియేటర్స్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది కదా. సో ఓటీటీలో వచ్చినప్పుడు అయితే మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేద్దాం, అప్పుడు చూస్తారు, సజెషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని అనుకున్నాను. సజెస్ట్ చేద్దామని అనుకున్నా. సో అదిదా మ్యాటరు. ఇప్పుడేమో ఆ 12th ఫెయిల్ అనే మూవీ మంచి ట్రెండింగ్ ఉందన్నమాట. ఎంత ట్రెండింగ్ ఉందంటే మీరు ఏ ఇన్స్టాలో చూసుకున్నా సరే, ఏ యూపీఎస్సీ కానీ లేకపోతే ఏదైనా సరే, ఇన్స్టాలో చూసుకున్నా సరే, ఎఫ్బీలో చూసుకున్నా సరే, మీరు వైరల్ వీడియోస్లో చూసుకుంటే ఆ 12th ఫెయిల్ మూవీ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఓటీటీలో వచ్చిన తర్వాత థియేటర్స్లోనే ఎవరు ఎంకరేజ్ చేయలేదు, బట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అందరికీ రీచబుల్ అయింది కదా. సో దుమ్ము దులుపుతుంది సినిమా. అండ్ మీకు కూడా చెప్తున్నా, అది డిజ్నీ హాట్స్టార్లో ఉంది. టైం వేస్ట్ అయితే అస్సలు అనుకోవద్దు. ఫస్ట్ అండ్ షుడ్గా మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా, ఏపీఎస్సీకా, లేకపోతే వగేరా ఏ దానికి ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే స్టూడెంట్స్ 10th 12th ఇంటర్ డిప్లొమా బీటెక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టూడెంట్స్ అయినా నార్మల్ పర్సన్స్ అయినా సరే. యాక్చువల్గా చెప్తున్నాను, కొంతమందికి తెలియదు యూపీఎస్సీ, కొంతమంది స్టూడెంట్స్ ఎంత స్ట్రగుల్ అవుతారు అన్నది చాలామందికి తెలియదు. ఏదో చదువుతున్నారులే వేడికేం వస్తుందిలే అన్నట్టుంటారు. బట్ ఆ స్ట్రగ్లింగ్లో మేము ఎంత నేర్చుకుంటాం అన్నది మాకే తెలుస్తుంది. అండ్ అది కూడా మీకు తెలిసిద్ది ఆ మూవీ చూస్తే. అంటే చాలా అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, మా నాన్న లేకపోతే బాబాయ్, ఆ ఏజ్ టైప్ వాళ్ళు కూడా ఒకవేళ ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తుంటే మాత్రం ప్లీజ్ మీరు ఆ మూవీ చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? అసలు యూపీఎస్సీ అంటే ఏంటి, యూపీఎస్సీలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము అని చెప్పేసి. అండ్ ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే మాత్రం స్టూడెంట్స్ కానీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ చెప్పాల్సిన అవసరమే లేదు. మస్ట్ అండ్ షుడ్గా అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మీరు బుక్స్ అని ఎంత పర్టికులర్గా చదువుతారు, ఎంత ఇంపార్టెంట్ అన్నది చదువుతారో, ఈ సినిమా కూడా అంతే ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు డ్యూరేషన్ కానీ, లేకపోతే అది కొంచెం స్లోగా సాగింది మూవీ. బట్ ఆ స్లో నరేషన్ అనేది మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే మీ ఇష్టం. అది లేదనుకుంటే 1.3లో కానీ 1.5 స్పీడ్లో పెట్టేసి చూడండి. బట్ చూడడం అయితే మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఈ మూవీ చూడాలి. మెయిన్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఒక మంచి మోటివ్ వస్తుంది, మంచి ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. రాదని అయితే విన్నాను నేనైతే. యాక్చువల్లీ చెప్పాలంటే అలా అంటున్నాను, కానీ మేము 3 వెళ్ళామని చెప్తున్నాను కదా థియేటర్లో. నేను ఆల్రెడీ ఇది వీడియోలో కూడా షేర్ చేశాను. ఇది
ఒక అమ్మాయి ఇద్దరు నేను నా ఫ్రెండ్ మేము ముందు కూర్చుని అమ్మాయి బ్యాగ్ కూర్చుని అంత అయిపోయింది. ఆ స్వీపర్స్ ఉంటారు కదా, థియేటర్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఆవిడ అడిగింది అనమాట ఎలా ఉంది బాబు మూవీ అని చెప్పేసి. నేనేమో ఎక్స్ప్రెస్ చేయడానికి బాగుందని చెప్పడానికి వెంటనే నోరు రాలేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సో ఇప్పుడు ఉందన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. కానీ వెంటనే నా గాలి తీసినట్టు కదా ఏదో పర్వాలేదు అనింది ఆ అమ్మాయి. నాకు ఒక్కసారిగా ఇదయింది అనమాట. మళ్ళీ ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్ అయ్యి మళ్ళీ ఏం నచ్చలేదు ఆ మూవీలో నాకు తెలియదు. బట్ నచ్చినా నచ్చకపోయినా సరే చాలా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటుంది. బట్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే చెప్తున్నా, మీరైతే కంపల్సరీగా చూడండి ఆ మూవీ. ఈవెన్ మీరు అనుకోవచ్చు ఇది నా సజెషన్ అని. ఐ థింక్ మేబీ ఒక వెయిట్ చేయండి, ఇంకో 2 days లేకపోతే ఒక 3 days వెయిట్ చేయండి. ప్రతి యూపీఎస్సీ అంటే ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా, సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ, వాళ్ళు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎఫ్బీలో కానీ ట్విట్టర్లో కానీ కన్ఫర్మ్గా మెన్షన్ చేస్తారు. ఒక్కరైనా సరే మెన్షన్ చేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే జునైద్ అహ్మద్ కాదు, అతను నా ఫేవరెట్ అండి. సార్ పేరు మర్చిపోయాను. యూట్యూబ్లో ఒక అతను కూడా ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మెన్షన్ చేస్తారు ఆ మూవీ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ చూడాలని చెప్పేసి. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది ఆ మూవీ ఎంత ఇంపార్టెంట్. నేనంటే ఏదో అల్లటప్పగానే చదువుతున్నాను, ఇంకా ఏ ఐటమ్స్ లేకుండా ఇంకా చదువుకుంటూ కూర్చున్నా. బట్ నా మాట వినకపోయినా సరే అతను కూడా ఆల్రెడీ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ కూడా చేశాడు. ఆల్రెడీ క్వాలిఫై అతను కూడా మెన్షన్ చేశాడంటే చూసుకోండి, అతను సర్వీస్లో ఉన్న అతను కూడా మెన్షన్ చేశాడంటే చూసుకోండి. ఆ మూవీ అంత వాల్యుబుల్ మూవీ అని చెప్పేసి. యాక్చువల్లీ చెప్పాలంటే దానిలో ఉండే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మాత్రం వాళ్ళు సోల్ బెటర్ అని చెప్పొచ్చు, ప్రాణం బెటర్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ అది ఒక స్టోరీ కానీ లేకపోతే ఏదో కాదు, ఒక మన కళ్ళ ముందు జరుగుతున్న సిచ్యువేషన్సే కనిపిస్తాయి అనమాట. యాక్చువల్లీ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు హీరో హీరోయిన్ లేకపోతే అదర్ యాక్టర్స్ అన్నట్టు మనకు అనిపించదు, నిజంగా అనిపించదు. అంత ఇన్వాల్వ్ అవుతాం ఒక్కసారిగా మనం కనెక్ట్ అయ్యమంటే. అండ్ మెయిన్గా ఇంకోటి బిగ్గెస్ట్ నోట్ ఏంటంటే ఈ మూవీ చూసినప్పుడు మూవీ అన్నట్టు చూడకండి. మెయిన్గా అది ఇదేదో మూవీ అన్నట్టు చూస్తే అది మూవీ లాగే కనిపిస్తుంది. జస్ట్ ఫీల్ అవ్వండి, ఆ మూవీలో ఉన్నదాన్ని ఫీల్ అవ్వండి. తొడలు కొట్టి 6 packs చూపేసి చేసే సింబల్ లేపితే మన విజిల్స్ ఎలా కొడతామో విజిల్స్ అంత ఇన్వాల్వ్మెంట్ దీనిలో కూడా ఉండాలని అయితే అనుకుంటున్నా. బట్ చూసే విధానం బట్టే ఉంటుంది ఏదైనా సరే. బట్ నా సజెషన్ ఇస్తున్నాను, ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, వెళ్ళైతే కన్ఫర్మ్గా చెప్తున్నా. పర్టికులర్ మెయిన్గా అన్ని పనులు పక్కన పెట్టండి, ఒక స్టడీ ఒక 1 hour 2 hours పక్కన పెట్టి ఆ మూవీకి కేటాయించండి. చాలా అంటే చాలా ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఒకవేళ ఇంకెవరైనా సరే ఆల్రెడీ చూసేసిన వాళ్ళు ఉంటే సరే మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మీ ఒపీనియన్, దాన్ని ఏమంటారంటే తప్పు పట్టడానికి ఏం లేదు. నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ చూస్తుంటే, చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. అండ్ చూసి వచ్చాక కూడా నాకు చేయండి ఎలా ఉంది, మీరేం ఇన్స్పైర్ అయ్యారు, అండ్ మీరు కూడా ఏమన్నా మిస్టేక్స్ తెలుసుకున్నారా, లేకపోతే మీరేమన్నా అంటే ఒక షేమ్ వస్తుంది, అంటే ఒక తప్పు చేసామన్న ఫీల్ వస్తుంది. కొన్ని సీన్స్లో ఆ సీన్స్ మన లైఫ్లో జరిగాయి అంటే మాత్రం అరే మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మిస్టేక్ చేసాం, మన పేరెంట్స్ని బాధ పెట్టామన్న సంథింగ్ ఏదో ఒక చిన్నదైనా సరే కనెక్ట్ అవుతారు ఏదో ఒక సీన్కి. సో ఆ సీన్ ఏంటన్నది పర్టికులర్గా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మెన్షన్ చేయండి. చూద్దాం మీరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది మూవీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూస్ అని కాదు, జస్ట్ ఫీల్ అంతే. నేనైతే చెప్పాను. ఇంకా చెప్తున్నాను కదా, ఇప్పుడు న్యూ ట్రెండ్లో ఏదైనా మూవీ ఉంది అంటే మాత్రం టాప్ 5. ఈవెన్ చెప్పాలంటే నేను ఒక 2-3 పోస్టుల్లో కూడా చూశాను ఆటోమేటిక్గా. 2023లో టాప్ 10 బెస్ట్ మూవీస్లో ఏదైనా ఉందంటే అది ఈ మూవీ కూడా మెన్షన్ చేశారు కొంతమంది. ఆ బ్లాగర్స్ కూడా చాలా పెద్దవాళ్ళు, అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళే. సో అదిదా మ్యాటరు. సో మీరు కూడా ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి ఖచ్చితంగా ఆ మూవీని వాచ్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మేము ఇంకోటి చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోతారేమని చెప్పేసి. మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయ్యింది అనేది మాత్రం మెన్షన్ చేయండి, ఓకేనా? అది నాకేం పాయింట్స్ కనెక్ట్ అయ్యానది నేను ఆల్రెడీ వీడియో చేశాను, అప్లోడ్ చేసేసాను. ఎప్పుడూ అప్లోడ్ చేశానండి, వెంటనే ఆ రోజు చూసిన సాయంత్రాన్ని నేను అది వీడియో తీసాను, అప్లోడ్ చేసేసాను. సో నాకు పర్టికులర్ ఇంకా మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఏం లేదు. సో మీకు ఏం కనెక్ట్ అయ్యింది, ఏ సిచ్యువేషన్, ఏ సీన్ అనేది మీ లైఫ్లో జరిగింది, మీరు ఏ సీన్కి బాగా కనెక్ట్ అయ్యారు అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏం మోటివ్ అయ్యారు, మీ ఇన్స్పిరేషన్ అయ్యారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా? అది మ్యాటర్, ఇంకా చెప్పడానికి ఏం లేదు. గో అండ్ వాచ్.